బైబిల్ స్టడీలో కూడా మంచి మంచి అంశాలు మీరందరూ కూడా వింటున్నారు. మరి ముద్రించబడిన 1,44,000 మందిలో దాను గోత్రం ఎందుకు లేదు అన్నది మరి చాలా మంచి అంశము మన గ్రూప్లో ఉంది, యూట్యూబ్ ఛానల్లో ఉంది. అందరూ కూడా చూడవలసిందిగా మనవి చేస్తూ, క్రైస్తవులకు ఘనతనిచ్చే సుబుద్ధి ఏది అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరల చెబుతున్నాను, క్రైస్తవునికి ఘనతనిచ్చే సుబుద్ధి ఏది, మనకు ఘనతనిచ్చే సుబుద్ధి ఏది అనే ఒక మంచి అంశాన్ని మనమందరం కూడా నేర్చుకుందాము. మరి మనం చూడగలిగితే ప్రతి మనిషి కోరుకునేది ఏంటంటే, నాకు ఘనత రావాలి అంటే, నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి, నాకు ఘనత రావాలి, నేను చాలామందికి తెలియాలి, నన్ను కొంతమంది గుర్తించే పొజిషన్లోనికి నేను వెళ్ళాలి అని చాలామంది కోరుకుంటారు. అయితే ఆ ఘనత మనకు రావాలి అంటే చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఘనతను మనము సంతరించుకోవాలి అంటే చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఈరోజు మనం అందరం కూడా నేర్చుకుందాము. మరి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు మనకు ఘనతనిచ్చే సుబుద్ధి ఏది, మనకు ఘనత రావాలి అంటే ఒక బుద్ధి మనకు ఉండాలట. ఆ బుద్ధి గనక మీకుంటే, దాన్ని మీరు అలవాటు చేసుకుంటే మీరు ఘనతను స్వతంత్రించుకుంటారు అని దేవుడు బైబిల్ గ్రంథంలో మరి మాట్లాడుతున్నాడు. మనం ఆలోచన చేద్దాము. మరి ఎవరైనా మన పట్ల తప్పిదం చేశారనుకోండి, మనల్ని ఎవరైనా బాధ పెట్టారు, ఎవరైనా మనల్ని తప్పిదం చేశారు, అప్పుడు వాళ్ళ పట్ల మీ వైఖరి ఏంటి చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారు, మిమ్మల్ని ఎవరైనా బాధలకు గురి చేశారు, మీ పట్ల తప్పిదం చేశారు, వారి పట్ల మన వైఖరి ఎలా ఉంటుందంటే వాళ్ళను దూరం పెట్టేస్తాం మనము. అవునా కదమ్మా? వాళ్ళని ఏం చేస్తాము, మనల్ని బాధ పెట్టే వాళ్ళని మనం దూరం పెట్టేస్తాము. అయితే దేవుడు అంటున్నాడు, దూరం పెట్టే టైం ఉంది, దూరం పెట్టే ఒక టైం ఉంది. అయితే మనల్ని ఎవరైనా బాధ పెట్టినప్పుడు, మనల్ని ఎవరైనా దుఃఖ పెట్టినప్పుడు, మనల్ని ఎవరైనా హింస పెట్టినప్పుడు అలాంటి వారిని మనం దూరం చేసుకుంటాము, అలాంటి వారితో మనం మాట్లాడము, దూరం ఉంటాం. కానీ మీరు ఆలోచన చేయగలిగితే దేవుడు అంటున్నాడు, దూరము పెట్టే టైం ఒకటి ఉంది, వెంటనే పెట్టకూడదు. దూరం పెట్టే టైం ఒకటి ఉంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకు మనం దూరం పెడతామంటే, అతడు మంచివాడు కాదు, నేను మంచివాడిని అన్న ఆ ఉద్దేశంతో, నేను మంచివాడిని, ఆయన మంచివాడు కాదు కనుక నన్ను బాధ పెట్టాడు, నన్ను బాధ పెట్టేవాడుగా నేను దగ్గరగా ఎందుకు ఉండాలి అనుకుంటాం. కానీ మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో త్వరగా మీరు చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఏ వ్యక్తి అయితే నీకు యాంటీగా ఉన్నాడని నువ్వు దూరం పెడుతున్నావో, దేవుడు అంటున్నాడు, ఏ భేదం లేదు నాయన, అందరూ ఏదో ఒక విషయంలో పాపము చేసిన వారే, అందరూ పాపము చేసిన వారే, పాపము చేస్తున్నవారే, అందరూ పాపము చేస్తున్నవారే. అందుకే యోహాను గారు మొదటి పత్రికలో ఏమంటాడంటే, నాలో పాపము లేదంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాళ్ళం అవుతాము. అంటే మనము ఏదో ఒక తప్పు చేస్తున్నాము, ఆయన ఏదో తప్పు చేశాడని మనం ఏం చేస్తామంటే అలాంటి వ్యక్తులను మనం దూరం పెడతాము. కానీ దేవుడు అంటున్నాడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు వారి తమ్ముడైన యాకోబు గారు కూడా రాస్తూ, ఆయన ఏం రాస్తున్నాడో మీరు చూడగలిగితే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. 2వ వచనాన్ని మనమందరము చదువుకుందాం. అనేక విషయములలో
మనమందరమును తప్పిపోవచ్చున్నాము. అనేక విషయములలో మనమందరము అన్నాడా, కొందరు అన్నాడా? మనమందరము ఏదో ఒక విషయములో తప్పిపోవచ్చున్నాము. ఆయనేమో ఆ పౌలు గారేమో అందరూ పాపం చేశారంటున్నాడు. ఇక్కడ యాకోబు గారేమో ఏదో ఒక విషయములో అందరూ తప్పిపోవచ్చున్నారు. మరి మన పట్ల తప్పిదము చేసిన వ్యక్తి, మనల్ని బాధ పెట్టిన వ్యక్తి పట్ల మన వైఖరి ఎలా ఉండాలి? ఏ బుద్ధి ఉంటే మీరు ఘనతను పొందుకుంటారో, ఘనతను స్వతంత్రించుకుంటారో మీ అందరికీ తెలియాలి. మరి ఏ బుద్ధి ఉండాలి మనకు? ఎలాంటి ఆ సుబుద్ధి మనకుంటే ఘనతను మనం సంపాదించుకుంటామో. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తి మనం ఆలోచన చేయగలిగితే మనందరికీ తెలిసిన వ్యక్తి ఆదికాండంలో ఎవరు అన్నప్పుడండి, ఎవరంటే యోసేపు గారు మనకు కనపడతారు. యోసేపు గారు 37వ అధ్యాయంలో మనకు యోసేపు గారు మనకు కనపడతారు. అక్కడ మనము చూడగలిగితేనండి, అక్కడ అప్పుడు అతని వయసు ఎంత అన్నప్పుడు అతని వయసు 17 సంవత్సరాలు. నా స్పీకర్ వస్తుంది అదే. అతని వయసు ఎంత అండి? 17 సంవత్సరాలు. అతని వయసు 17 సంవత్సరాలు. ఇక ఈ యోసేపు గారు రాహేలుకు పుట్టిన మొదటి కుమారుడు గనక రాహేలు గారిని ఎక్కువగా మరి యాకోబు గారు ప్రేమించారు గనక ఇక మనం ఆలోచన చేయగలిగితే ఎక్కువగా యోసేపును తండ్రి ఎక్కువగా ప్రేమించాడు. ఒక నిలువుటంగి కుట్టించటం కానివ్వండి, ఇవన్నీ కూడా అన్నలకు నచ్చేది కాదు. ఆ తర్వాత ఎక్కువగా ప్రేమిస్తున్నాడన్న ఒక కోపం ఉంది. ఆ తర్వాత తండ్రిని మరి ఒక అంగి నిలువుటంగి వారికే గుట్టించాడని ఒక కోపం ఉంది అన్నలకి. అలాగే కలలు కంటున్నాడు, ఆ కలలు కూడా మనకు యాంటీగా కలలు కంటున్నాడు అని ఒక కోపం ఉంది. ఒకానొక సందర్భంలో తండ్రి అన్నాడు, నాన్న అన్నల జాడ తెలుసుకొని వెళ్ళి రాపు అని చెప్పినప్పుడు అండి ఈయన వెళతాడు. అన్నలు దూరం నుంచి కనపడతారు. అప్పుడు అన్నలు మాట్లాడుకుంటున్నారు ఏమనంటే, ఇదిగోరా కలలుగానేవాడు వస్తున్నాడు అని చెప్పి ఇక ఏమని ఆలోచించారంటే వాళ్ళొక దురాలోచన చేశారు. వీన్ని చంపేద్దాము అనుకున్నారు, యోసేపు గారిని చంపేద్దాము అనుకున్నారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే రూబేన్ అడ్డుపడి అరే వాడు మన రక్తమే కాబట్టి మీరేదైనా ఇదిగో దుష్కార్యము చేస్తే తండ్రికి నేను సమాధానం చెప్పుకోవాలని ఆయన ఏం చేస్తాడంటేనండి, చంపవద్దు, అక్కడ ఒక గుంట ఉంది, ఆ గుంటలో పడేద్దామని చెబుతాడు. ఆ తర్వాత అండి ఆయనను గుంటలో పడేస్తారు. ఇదంతా కూడా ఇప్పుడు ఎందుకంటే మన టైమ్స్ కూడా అయిపోయింది కాబట్టి 37వ అధ్యాయం మొత్తం చదవండి. గుంటలో పడేస్తారండి. గుంటలో పడేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ తర్వాత ఆ మార్గము గుండా ఇష్మాయేలీలు వెళ్తుంటారు. ఈ ఇష్మాయేలీలు వెళ్తున్నప్పుడు అండి ఏం చేస్తారంటే ఇష్మాయేలీలకు యోసేపు గారిని అమ్ముకుంటారు. ఇష్మాయేలీలు ఐగుప్తు దేశానికి తీసుకొని వెళతారు. ఐగుప్తు దేశంలో అక్కడ ఎవరంటే పోతిఫర్కు ఇతన్ని యోసేపు గారిని అమ్ముకుంటారు. అమ్ముకున్న తర్వాత అక్కడ నుండి చెయ్యని నేరానికి జైలుకి వెళతాడండి. జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ఇద్దరు అక్కడ అఫీషియల్స్ వస్తారు. అక్కడికి రాజుకు గిన్నెందించేవాడు, రాజుకు భోజనం అందించేవాడు ఇద్దరు వస్తారు. ఒకరికి కలభావాన్ని ఇద్దరికి చెబుతాడు. నెరవేరినప్పుడు అయ్యా ఇదిగో నీ ఉద్యోగం నీకు మరలా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, అన్యాయంగా నేను ఈ జైల్లో ఈ శిక్షను నేను అనుభవిస్తున్నాను. ఐగుప్తు జైలు అంటేనండి ఆ రోజుల్లో మీరు చూడగలిగితే ఎంత కఠినమైన జైలు అంటే, ఐగుప్తు జైలు ఎంత కఠినమైన జైలు అంటే కీర్తనల గ్రంథంలో ఒక మాట రాశాడు. మీరు చూడగలిగితే ఐగుప్తు జైలు ఎంత కఠినంగా ఉంటాయో ఒక మాట మీరు చూడగలిగితే 105వ కీర్తనల గ్రంథము 105వ కీర్తన 17 నుంచి 22 వరకు మనము చదువుకుందాము. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను.
రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను, ప్రజల నేలినవాడు అతన్ని విడుదల చేసెను. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును తన పెద్దలకును బుద్ధి చెప్పుటకును తన ఇంటికి యజమానునిగాను తన యావదాస్తి మీద అధికారినిగాను అతనిని నియమించెను. ఇక్కడ ఏం జరిగిందంటేనండి, ఐగుప్తు జైలు అనేవి చాలా భయంకరమైన జైలు. ఇప్పుడు ఒక తిహార్ జైలు కానివ్వండి, ఒక అండమాన్ జైలు కానివ్వండి, అంతకంటే ఆ రోజుల్లో ఇనుము అతని ప్రాణమును బాధించెను. ఇనుము అతని ప్రాణమును బాధించెను అంటే ఎంత బాధ అనుభవించాడో మీరు ఆలోచించండి. అప్పుడంటే ఆయన వేడుకుంటాడు, అయ్యా ఇదిగో నీ ఉద్యోగము నీకు మరలా వచ్చినప్పుడు ఆ ఫరో దగ్గర ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడండి, అప్పటికి అతని ఉద్యోగం అతనికి వస్తుంది. 3 రోజులు అవుతుందండి. 3 రోజులకి ఏం జరిగిందో మీరు చూడగలిగితే ఆదికాండము 41వ అధ్యాయము, 40వ అధ్యాయం మనం చదువుకుందాం. 40వ అధ్యాయము, ఆదికాండము 40వ అధ్యాయము 23వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. అయితే పానాదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయాను. ఎన్ని రోజులకండి అమ్మ? ఎన్ని రోజులకమ్మా? జస్ట్ 3 డేస్కే. ఇప్పుడు నీ ఉద్యోగం నీకు వస్తుంది, నువ్వు సంతోషంగా ఉంటావు, నీ ఫ్యామిలీతో ఉంటావు అన్నప్పుడు ఎంత జ్ఞాపకం ఉండాలి మేలు చేసిన వ్యక్తి. కాబట్టి అందుకే దేవుడు అన్నాడు, మనుషులను నమ్ముట కంటే రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. మరిచిపోయాడు. ఆ తర్వాత ఒక టైం రానే వచ్చింది, ప్రైమ్ మినిస్టర్ హోదాలోనికి వెళ్ళిపోయాడు యోసేపు గారు. ఇదంతా మనకు తెలుసు. ప్రైమ్ మినిస్టర్ హోదాలోనికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటేనండి, కానాను ప్రాంతంలో ఆ తర్వాత కరువు రావటము, కరువు వచ్చిన తర్వాత ఇప్పుడు అన్నలందరూ వచ్చారు. అన్నలందరూ కూడా ఇప్పుడు యోసేపు గారి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు యోసేపు గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు అన్నలు ఏం చేశారో యోసేపు గారికి గుర్తుందా లేదా మీరు చెప్పండి అమ్మా? యోసేపు గారికి గుర్తుందా లేదా? అన్నలు ఏమేమి చేశారో యోసేపు గారికి గుర్తుందా లేదా? కానీ ఏమనుకున్నాడంటేనండి, ఎప్పుడైతే అన్నలను చూశాడో, నన్ను బావిలో పడేస్తారా మీరు, నన్ను బేరవాడు అమ్ముకుంటారా మీరు అని రివెంజ్ తీసుకోలేదు ఆయన. ఏం చేయలేదు, రివెంజ్ తీసుకోలేదు. అక్కడ ఐగుప్తు జైల్లో వేయించలేదు. ఆయన ఏం చేశాడంటేనండి, తను తాను కనపరుచుకుంటున్నాడు. ఇదిగో నేను ఎవరినంటే మీ తమ్ముడైన యోసేపును. అక్కడే ఎక్కడంటే ఇదంతా మీరు 45వ అధ్యాయము 4వ వచనం నుంచి ఇదంతా మీరు చదువుకుంటే అక్కడ యోసేపు గారు అన్నలకు తను తాను కనపరుచుకుంటున్నాడు. ఇంతకీ మరి అన్నలు చేసిందంతా మర్చిపోయాడా, మర్చిపోలేదా? చెప్పాలమ్మా. అన్నలు చేసిందంట మర్చిపోయాడా, మర్చిపోలేదా? మనసులో పెట్టుకున్నాడా? ఏం చేశాడమ్మా? మర్చిపోయాడు. ఎప్పుడు మర్చిపోయాడు చెప్పండి? ఎప్పుడైతే అతనికి ఆసేనాతుతో వివాహం అవుతుందో, వివాహమైన తర్వాత కుమారుడు పుడతాడు. ఆ కుమారుడి పేరు మనిషి అని పేరు పెడతాడు. మనిషి అన్న మాటకు అర్థం ఏంటంటే మరచుట. ఏదైతే కష్టం అనుభవించాడో, ఏదైతే బాధ అనుభవించాడో అవన్నీ మరిచిపోయాడు. అన్నలు రాగానే ఇదిగోనండి పగ తీర్చుకోవాలనుకోవటం లేదు, కానీ అన్నీ మరిచిపోయాడు. మరొక సందర్భంలో ఏం జరుగుతుందని మీరు ఆలోచన చేయగలిగితే ఏం జరుగుతుందంటేనండి, ఇక తండ్రి చనిపోతాడు. మరి తండ్రి ఉన్నంత వరకు బాగానే చూసుకున్నాడు. అన్నల్ని. ఆ తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత అన్నలకు భయం పుట్టుకుంది, ఎక్కడ మళ్ళీ మన మీద పగ పెంచుకుంటాడో అని. అప్పుడు అన్నలు ఏం చేస్తున్నారు, త్వరగా దయచేసి 50వ అధ్యాయము ఆదికాండము దయచేసి 50వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం అందరం కూడా చదువుకుందాం త్వరగా. తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీదంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఇలాగు వర్తమానము పంపి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులను నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధములను
వారి పాపములను క్షమించుమని అతనితో చెప్పుడనేను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించుమనిరి. వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకా వీళ్ళు ఇంకా నన్ను అపార్థం చేసుకుంటున్నారని ఏడుస్తున్నాడు. ఎందుకంటే అప్పటికైనా మర్చిపోయాడు. అన్నలు చేసిందంతా మర్చిపోయాడు యోసేపు గారు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎక్కడ మన మీద పగపట్టి మళ్ళీ మనల్ని శిక్షిస్తాడేమో అని మెసేజ్ పంపారు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకు యోసేపు గారు క్షమించారని మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకంటేనండి, ఇదిగో సుబుద్ధి మనుషులకు ఘనతను తీసుకొని వస్తుంది అని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఇంతకీ ఏంటా సుబుద్ధి అన్నప్పుడు అందరం కూడా దయచేసి ముందుగా దినవృత్తాంతముల రెండవ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చెయ్యుచున్నది. ఎవరైతే యథార్థముగా న్యాయముగా దేవుడు అనుకున్నట్టుగా బ్రతుకుతున్నారో దేవుని కనుదృష్టి వారినే వెంటాడుతుంది. ఒక జైలుకి వెళ్ళినప్పుడు బాధపడలేదు, ఒక అన్యాయపు నింద వేసినప్పుడు బాధపడలేదు, అన్నలు బాధ పెట్టినప్పుడు బాధపడలేదు. ఎందుకంటేనండి, యోసేపు గారికి తెలుసు, నేను ఏ నేరము చేయలేదు, ఒకానొక రోజున దేవుడు నన్ను విడిపిస్తాడు, ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడని యోసేపు గారికి తెలుసు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి, క్రైస్తవునికి ఘనతనిచ్చే ఒక బుద్ధి ఉంది. ఏంటా బుద్ధి అంటేనండి, ఆ బుద్ధి కనుక మనకుంటే మీరు కూడా మీ జీవితంలో ఘనత పొందుకుంటారు. ఇంతకీ ఏంటా బుద్ధి అని మీరు చూడగలిగితేనండి, అందరం కూడా సామెతల గ్రంథం 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయము, దయచేసి 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 11వ వచనం అందరం చదువుకుందాం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. అంటే క్రైస్తవునికి ఘనతనిచ్చే సుబుద్ధి ఏంటంటే, క్షమించే బుద్ధి ఉండాలి. ఎవరైనా కానివ్వండి, అది ఎవరైనా మనము తప్పు చేసినప్పుడు క్షమించాలి. ఎందుకంటే వాళ్ళను దూరం పెట్టే ఒక రోజు ఉంది, దానికి ఒక టైం ఉంది. వాడు ఎంత చెప్పినా వినకపోతే చెప్పే ఒక టైం ఉంది, దూరం పెట్టే ఒక టైం ఉంది. అయితే క్రైస్తవుడిగా నీకు ఇంకా ఘనత రావాలి అంటే ఆయన అంటున్నాడు, ఇదిగో క్షమించు, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. ఒక యోసేపు గారు మరి అంత స్థితికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటేనండి, ఆయన ఏది కూడా మనసులో పెట్టుకోలేదు. అందుకే ఎవ్వరు మనల్ని బాధ పెట్టినా, ఎవరు మనల్ని దుఃఖపెట్టినా దేవుడు అంటున్నాడు, మీరు క్షమించండి. చివరికి ఇంతకుముందు మనం చదువుకున్నాము, అందులో ఏమని చెప్పాడండి, అందులో రోమిలకు రాసిన పత్రికలో ఏమని చెప్పాడు ఆయన? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనంలో ఏమని చెప్పాడంటే, దయచేసి 12:19 చదవం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. అంటే మీరు ఏదో అన్నాడని మీకు మీరే పగ తీర్చుకోకండి, ఆ కేసును దేవునికి అప్పచెప్పండి, దేవుడు చూసుకుంటాడు. కానీ మీరు మాత్రం చేయవలసింది ఏంటంటే, ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, తప్పులు క్షమించుట సుబుద్ధి గలవానికి ఘనతనిస్తుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, ఎంతటి వారినైనా మీరు క్షమించండి, మీ మనసు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, మీరు చాలా హ్యాపీగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. ఎప్పుడంటే తప్పులు క్షమించే ఆ లక్షణము మీలో ఉన్నప్పుడు మీరు నెమ్మదిగా ఉండటమే కాదు, అది మీకు ఘనతను తీసుకొని వస్తుంది.
అందుకే దేవుడు అంటున్నాడు, పగ తీర్చుట నా పని అంటున్నాడు. యేసుక్రీస్తు వారిని కూడా మనకు తెలుసు కదండి, సిలువలో హింసిస్తున్నప్పుడు ఆయన అన్న మాట ఏంటండి? సిలువలో హింసిస్తున్నప్పుడు ఆయన అన్న మాట ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నాడో వీరికి తెలియదు గనక క్షమించమన్నాడు, క్షమించమన్నాడు. అందుకే క్రైస్తవులను చూస్తే ఈరోజు మీరు చూడండి, సువార్త ప్రకటిస్తుంటే ఇష్టం వచ్చినట్టుగా దాడి చేస్తున్నారు. సువార్త ప్రకటిస్తుంటే మన తెలంగాణలో 2 సేవకులను ఎటుపడితే అటు గుద్దుతున్నారు, ఎటుపడితే అటు కొడుతున్నారు. కానీ ఒక్క మాట కూడా అనటం లేదు, ఒక్క మాట కూడా అనటం లేదు. ఎందుకంటేనండి, క్రైస్తవుడు అంటే క్షమించేవాడు, క్రైస్తవుడు అంటే ప్రేమ కలిగిన వాడు, క్రైస్తవుడు అంటే కరుణ కలిగిన వాడు. అందుకే ఒకప్పుడు మిషనరీలు మీరు ఆలోచన చేయగలిగితే, కుష్టి వ్యాధిగ్రస్తుల మధ్య సేవ చేసింది ఎవరయ్యా అంటే, ఒకప్పుడు క్రైస్తవ మిషనరీలు వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళ చేతుల గాయాలు కడిగి ఆ చేతులకు క్లాతులు చుట్టి ఒకప్పుడు ఎంతో గొప్ప సేవ చేశారు క్రైస్తవులు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనకు ఘనత రావాలి అంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో క్షమించే ఆ సుబుద్ధి గనక మీకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఘనతను పొందుకుంటారు. ఆ దేవుడిచ్చే ఘనత ఎలా ఉంటుందంటే అది తరతరాలు ఉంటుంది. తరతరాలు చెప్పుకునే విధంగా దేవుడు మనకు ఘనత ఇస్తాడు. కాబట్టి ఎవరిది గురించి కూడా, ఎందుకంటే అది దేవుడికి చెప్పుకోండి, దేవా ఇదిగో నన్ను ఇలాగ అన్నారని దేవుడికి చెప్పుకోండి, కానీ మీరు మాత్రము క్షమించండి. అందుకే దేవుడు అంటున్నాడు, పగ తీర్చుట నా పని. పగ తీర్చు అది మీ పని కాదు, పగ పెట్టుకోవటం మీ పని కాదు, ప్రతీకారాలు తీర్చుకోవటం మీ పని కాదు. మీ పని ఏంటంటే క్షమించండి, మీరు కూడా ఇదిగో ప్రతిఫలం పొందుకుంటారు. ఏంటంటే ఘనత పొందుకుంటారు. కాబట్టి మనం అందరము కూడా ఆ దేవుడిచ్చే ఘనత మనం పొందుకోవాలి అంటే సుబుద్ధి ఉండాలి. ఏంటయ్యా సుబుద్ధి అంటే క్షమించే బుద్ధి ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మన కుమారుడు ఉన్నాడు, మన పిల్లలు ఉన్నారు. మన పిల్లవాడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, వాడిని క్షమిస్తారా, ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళగొడతారా? అమ్మా నువ్వు వెళ్ళిపోరా, మొత్తం చదువుకొని వెళ్ళిపో అంటావా? అదే బయటోడు చేశాడు అనుకోండి, మరి ఇక్కడ ఎందుకు మనము కాంప్రమైజ్ అవుతున్నాము? అక్కడ ఎందుకు కాలేకపోతున్నాం? ఎందుకంటే వీడు ఎవరమ్మా? మనోడు. కాబట్టి మనం అందరం ఎవరంటే దేవుని పిల్లలే. మనందరం కూడా దేవుని, ప్రపంచం అంతా కూడా వాళ్ళందరిలో ఉన్నది ఏంటంటే దేవుని ఆత్మే. కాబట్టి మీరు క్షమించండి, మీరు నెమ్మదిగా ఉండండి, మీరు ఘనత పొందుకుంటారు. అది దేవుడిచ్చే ఘనత, తరతరాలు ఉండే ఘనత. అలాంటిది మనం పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో ఈ వాక్యము ఫలించినట్లు మన మధ్యలో ఉన్న శ్రీమతి పూర్ణ స్వామి అమ్మగారు